హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. మీరందరూ వీకెండ్ చాలా బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. అండ్ నేను కూడా వీకెండ్ చాలా బిజీగా అయితే గడిచిపోయిందండి. బయట పనులు, ఇంట్లో పనులు అన్నీ కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాల్సి వచ్చింది. అండ్ ఫస్ట్ థింగ్ వీకెండ్లో నేను చేసింది ఏంటి అంటే ఈ అరకు కాఫీ తెప్పించుకున్నానండి. ఇది లాస్ట్ టైం నేను హనీ చూపెట్టాను కదా, అదే రోజు డెలివర్ అయింది. కానీ కాఫీ అంటే వీకెండ్ కొంచెం స్పెషల్గా చేసుకోవాలి కదా అనేసి ఇవాళ ఓపెన్ చేశాను. మార్నింగే లేచి ప్యాకెట్ అంతా ఎంటీ చేసేసుకున్నాను ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో. అండ్ ఇప్పుడు ఫిల్టర్ వేసుకొని హాట్ కాఫీ అయితే ఫిల్టర్ కాఫీ అండ్ దట్ టు మేడ్ ఇన్ అరకు. సో ఇది తాగుతూ ఎంజాయ్ అయితే చేద్దాము అనేసి ఫిల్టర్ అయితే వేసేసుకున్నానండి. చాలా బాగుంది. ఇది అమెజాన్ నుంచి తెప్పించాను. అండ్ ఫ్లేవర్ ఉందండి కాఫీది. అసలు ఆ ప్యాకెట్ ఓపెన్ చేస్తేనే అరోమా ఇల్లంతా అదే స్మెల్ వచ్చేసింది. ఎంత బాగుందనిపించిందో నాకైతే. అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంది. ఇఫ్ యూ విష్ యూ కెన్ డెఫినెట్లీ ట్రై ఇట్. ఎంతైనా మన అరకు కాఫీ కదా, చాలా స్ట్రాంగ్గా అయితే ఉందండి. అండ్ ఫిల్టర్ వేసేసుకొని ఈ కాఫీ తాగినాక మా అమ్మాయి అయితే ఇవాళ స్కూల్కి వెళ్ళిందండి. యాక్చువల్లీ సాటర్డే స్కూల్ ఉండదు, బట్ దెన్ సమ్ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ అనేసి ఏదో క్లబ్లో జాయిన్ అయింది కదా. సో ఇవాళ కొన్ని అవర్స్, ఓన్లీ ఫర్ ఫ్యూ అవర్స్ అంది, 11:30కి అట్లా వచ్చేస్తుంది. సో ఈ లోపల నేనేం చేస్తున్నానంటే లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇవాళ మా ప్లాన్ ఏంటంటే బయటకు వెళ్ళి కొంచెం షాపింగ్ చేసుకునేది ఉంది. అండ్ నేనేం చేస్తున్నానంటే తను వచ్చే లోపల లంచ్ ఇవంతా ప్రిపేర్ చేసేసాను అనుకోండి, నాకు తినేసి లంచ్ చేసేసి బయటకు వెళ్ళటం ప్రిఫర్ చేస్తాను నేను ఎక్కడికైనా. సో షాపింగ్కి వెళ్ళి అక్కడ కాఫీనో స్నాకో ఏదో ఒకటి తినేసి వెనక్కి రావచ్చు. అంటే కొంచెం ప్లానింగ్ అయితే ఉంటుందండి. నాకు డైరెక్ట్గా అబ్రప్ట్లీ ఎక్కడికంటే అక్కడికి నేను వెళ్ళలేను. నా ప్రాబ్లం అది. సో ఇవాళ ఏం చేస్తున్నానంటే కాలీఫ్లవర్ భుజియా లాగా చేసేస్తున్నాను. వేడి రోటీస్తో ఈ కాలీఫ్లవర్ భుజియా తిన్నాము అంటే చాలా బాగుంటుందండి. నార్త్లో ఇట్లాగా కూడా చేస్తారు కాలీఫ్లవర్, ఎప్పుడు ముక్కలుగానే కాకుండా. అండ్ దీంట్లో వెన్న కానీ, ఫ్రెష్ క్రీమ్ కానీ, పెరుగు కానీ వేసుకుంటే మంచి రిచ్ ఫ్లేవర్ అయితే వస్తుందండి. సింపుల్గా ఉల్లిపాయలు కట్ చేసేసుకొని మనం కొంచెం గరం మసాలా తాలింపులో వేసేసుకొని ఆనియన్స్ వేసి జింజర్ గార్లిక్ అండ్ టొమాటో రెగ్యులర్ గ్రేవీనే చేసేసుకుంటాము. దాని తర్వాత ఉడకపెట్టిన కాలీఫ్లవర్ వేసేస్తామండి. అండ్ మనం కొంచెం ఎక్కువ కుక్ చేస్తూ ఉంటే ఇట్లా స్మాల్ పీసెస్లో ఆటోమేటిక్గా అయిపోతుంది. మనం ఏం చెయ్యక్కర్లేదు, మ్యాష్ చెయ్యక్కర్లేదు. చాలా బాగుంటుందండి. అండ్ వేడి రోటీస్లో ఎక్కువ బాగుంటుంది. ఇది రైస్ కంటే రోటీస్తో బాగుంటుంది. సో నేను ఇవాళ పుల్కా చేసేసాను అండ్ ఈ కర్రీ చేసేసాను. అండ్ నేను ఇది చేసింది క్యాస్ట్ ఐరన్ ప్యాన్లో కాబట్టి చేసిన వెంటనే మాత్రం గ్లాస్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకుంటున్నారండి. లేకపోతే ఆ ఐరన్ స్మెల్ లాంటిది కొంచెం కూరలకి పట్టేస్తుంది. అండ్ ఆల్సో ఒక్కొక్కసారి నల్లగా కూడా అవుతున్నాయి. అందుకని వెంటనే క్యాస్ట్ ఐరన్లో మనం ఏమి చేసినా కూడా వెంటనే మనం దాన్ని గ్లాస్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము అంటే చాలా హాయిగా ఉంటుందండి, టెన్షన్ ఉండదు ఇంకా. అండ్ ఇంకా హాట్ పుల్కాస్ అయితే చేసేస్తున్నానండి. సో ఇవి తినేసి నేను మా అమ్మాయి అయితే బయలుదేరుతాము. ఒక ఇంపార్టెంట్ పని ఉంది, అదంతా ఫినిష్ చేసుకొని రావాలి. సో ఎంత వాన పడ్డా ఏమైనా ఇవాళ బయటకు వెళ్ళాలి అన్నది మాత్రం మేము డిసైడ్ అయిపోయాము. అండ్ కొంచెం ప్లాన్తో మనం ప్లానింగ్ చేసుకొని ఇట్లా పనులన్నీ చూసుకుంటూ ఉన్నామనుకోండి, బయట పని ఇంటి పని అన్నీ చేసినా కూడా మనం పెద్దగా స్ట్రెస్ ఫీల్ అవ్వము. సో నేనైతే లంచ్ ఇదంతా రెడీ పెట్టేశాను. తను వచ్చిన వెంటనే చేంజ్ చేసుకొని తినేసి నేనైతే ఇట్లా రెడీ అయిపోయానండి. బయట వాన పడుతూనే ఉంది, బట్ దెన్ దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. అండ్ ఇక్కడ సిగ్నల్ దగ్గర పని ఫినిష్ చేసుకొని వచ్చేటప్పుడు సిగ్నల్ దగ్గర ఈ రోజెస్ కనిపించినాయండి. నాకు ఫ్లవర్స్ అంటే ఎక్కడ లేని హ్యాపీనెస్ వచ్చేస్తుంది వాటిని చూస్తే. సో తెచ్చుకున్నాను. 200కి 20 రోజెస్ ఇచ్చారండి. నాకైతే చీప్ అనిపించింది. మీరేమంటారు? సో వెనకాల కూర్చొని బ్యాక్ సీట్లో కూర్చొని లాంగ్ డ్రైవ్కి వానాకాలం వెళ్ళాము అంటే మంచి సాంగ్స్ వింటూ ఎంత హాయిగా ఉంటుంది కదా. ఎస్, డ్రైవ్ చేసే వాళ్ళకి చిరాకు వచ్చేస్తుంది, నో టూ వేస్ అబౌట్ ఇట్. వాళ్ళు ఎంత విసుగులో ఉంటారో, కానీ వెనకాల కూర్చున్న వాళ్ళం మాత్రం మంచి సాంగ్స్ వింటూ వానని ఎంజాయ్ చేస్తూ ఆ ట్రాఫిక్ మనకేం సంబంధం లేనట్టు వేరే లోకంలోకి అయితే ట్రాన్స్ఫార్మ్ అయిపోతాం కదండి.
అండ్ ఈ ఫ్లవర్స్ తెచ్చుకున్నాను కదా, వీటిని అన్నిటినీ నీట్గా సెట్ చేసేసుకున్నాను ఈ వాజ్లో. అండ్ ఈ కౌ హెడ్స్ ఇవన్నీ కొంచెం మార్చానండి, ఇదంతా డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోలో చూపెడతాను. ఇప్పటికైతే ఈ వాజ్లో రోజెస్ అన్నీ ఇట్లా పెట్టేసుకున్నాను. నాకు వీటిల్ని చూస్తే మాత్రం ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుందండి. అండ్ ఇక్కడి నుంచి సండే రోజు షూట్ చేశానండి. సండే రోజు కూడా మార్నింగ్ లేచి బయటకు వెళ్ళేదైతే ఉందండి. సో లంచ్కి వెళ్ళిపోదాము బయటకి, అండ్ అక్కడి నుంచి చిన్న షాపింగ్ ఉంది, అది చేసుకొని వద్దాము అని డిసైడ్ అయ్యాము. సో లంచ్ బయట కాబట్టి నాకు పెద్ద పని ఏం లేదు కిచెన్లో. సో ఫస్ట్ ఇక్కడికి వచ్చేసి ఈ షెల్ఫ్లో నేను బెడ్షీట్స్ అన్నీ పెట్టుకుంటానండి. సో అవన్నీ తీసి కొంచెం సెట్ చేస్తున్నాను, చాలా మెస్సీ అయిపోతున్నాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బెడ్షీట్స్ లేవు షెల్ఫ్లో, బికాజ్ అన్నీ వాష్కి పెట్టానండి. అండ్ ఎండ ఏమో రావట్లేదు, వాటిని ఎలా మేనేజ్ చేయాలో అర్థం కావట్లేదు. కొన్ని చాకల అబ్బాయికి వేసాను, కానీ అతను కూడా ఎక్కడ వాష్ చేస్తారండి, ఎండ లేనప్పుడు నోబడీ కెన్ డూ ఎనీథింగ్ కదా. సో అట్లాగే ఉన్నాయి, అందుకని తక్కువ ఉన్నాయి కదా అని అన్నీ తీసి నీట్గా అయితే సెట్ చేసేసుకుంటున్నాను. అండ్ బెడ్షీట్స్లోనే నేను పిల్లో కవర్స్ అన్నీ ఇట్లా ఫోల్డ్ చేసి అయితే పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటాయండి తీసుకోవటానికి. అండ్ ఫోల్డింగ్ కూడా అన్నీ ఒకటే టైప్లో ఫోల్డ్ చేసుకున్నామంటే హాయిగా ఉంటుంది, చూడటానికి నీట్గా ఉంటుంది. అండ్ స్టాక్ చేసేటప్పుడు కంఫర్టబుల్గా తీసుకోవచ్చు. అండ్ పిల్లో కేసెస్ కూడా మనం ఎక్స్ట్రా కొంటూ ఉంటాం కదా, రెండు ఒకే ఫోల్డ్లో ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, తీసేటప్పుడు మిస్ప్లేస్ అవ్వవు. జనరలీ ఏంటంటే మనం బెడ్షీట్స్ లాగేటప్పుడు ఒక పిల్లో కవర్ అక్కడ ఉంటుంది, ఇంకొక పిల్లో కవర్ కొంచెం కిందకి వెళ్ళిపోవచ్చు, పైన అట్లా మిస్ప్లేస్ అవుతూ ఉంటాయి కదా. సో రెండు కలిపేసి ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇట్లా అయితే సెట్ చేసేసానండి. ఇక్కడ అన్నీ ఎక్స్ట్రా పిల్లో కేసెస్ పెట్టేశాను. అండ్ బెడ్షీట్స్ అన్నీ ఇట్లా నీట్గా స్టాక్ చేసి 2 షెల్ఫ్స్లో పెట్టుకున్నాను. అండ్ ఆల్సో ఫిట్టింగ్ బెడ్షీట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం ఎలా మడతేయాలో నాకైతే రాదండి. ఎన్ని వీడియోస్ చూసి ట్రై చేద్దామన్నా నాకైతే దాంతో వర్కౌట్ అవ్వట్లేదు. సో వాటిని అయితే ముందుకే ఇట్లా పెట్టాను. నేను అసలు వీటిని ఫోల్డ్ చేయటం ప్రాబ్లంగా ఉంది అని ఇవి కొనటం కూడా మానేశాను. చాలా ఇరిటేటింగ్గా ఉంటుందండి, ఎక్కువ స్పేస్ అయితే ఆక్యుపై చేస్తున్నాయి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ నీట్గానే సెట్ అయితే అయిపోయిందండి షెల్ఫ్ అంతా. సో ఇలాగైతే కొంచెం చిన్న చిన్న పనులు చేసుకున్నాను, వంట లేదు కదా అనేసి. అండ్ దాని తర్వాత నేనైతే ఇలా రెడీ అయిపోయానండి. నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు యాక్చువల్లీ నోటీస్ చేశాను, 2 రోజులు నేను వేసుకున్నది బ్లూ కలర్ టాపే వేసుకున్నాను అనేసి. నా దగ్గర బ్లూస్ మరీ ఎక్కువ ఉన్నాయని నాకు ఇవాళైతే రియలైజ్ అయ్యాను. అండ్ ఇక్కడికి వచ్చామండి, ఇక్కడ ఇట్స్ అ ఫోటోగ్రఫీ షాప్ అన్నమాట. వీళ్ళు చాలా యునీక్ కాన్సెప్ట్ ఉంది, చాలా ఇంటీరియర్స్ అన్నది చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి. మనుషులు ఏమనుకుంటారో అని మనం ఆలోచిస్తూ ఉంటేనే మన డ్రీమ్స్ని మనం ఫుల్ఫిల్ చేసుకోము అని రాశారు. ఐ మీన్ ఎందుకో నాకు అదే ఆ కొటేషన్కి చాలా కనెక్ట్ అయిపోయాను. అంతే కదా, మనం ఏ పని చేయాలన్నా మనుషులు ఏమనుకుంటారు, చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు అని అసలు మనం స్టార్టే చెయ్యం పని చేయటానికి. సో నాకు చాలా బాగా అనిపించింది. అండ్ హియర్ అసలు వీళ్ళు ఇంటీరియర్స్ చూడండి, ఆ రెడ్ డోర్, ఎల్లో కలర్ అది రిసెప్షన్ ఏరియా అట్లా ఇచ్చారండి. అండ్ పక్కనే ఒక కెఫే ఉంటే ఆ కెఫేకి వెళ్ళి కొంచెం కాఫీ అవంతా తాగేసి అప్పుడు ఇంక ఇంటికి స్టార్ట్ అయ్యాము. అండ్ ఈ కెఫే కూడా నాకు ఎంత బాగా నచ్చిందంటే ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయండి. అండ్ ఇక్కడ చూసారా గణపతి ఎంత డిఫరెంట్గా ఉందో ఇక్కడ విగ్రహము. నాకు ఫస్ట్ చూసినప్పుడు అర్థం కాలేదండి ఇది గణపతి విగ్రహం అని. బట్ దెన్ లేటర్ వెన్ ఐ నోటిస్డ్ అప్పుడు స్ట్రైక్ అయింది గణపతి విగ్రహం కదా అనేసి. ఒక్కొక్కసారి మనకి అంటే బల్బు వెలగటానికి కొంచెం టైం పడుతుంది కదా. బట్ దిస్ ప్లేస్ ఇస్ ఆసమ్ అండి. ఫ్రెంచ్ బేకరీ అని ఉంటుంది, ఎంత బాగుందో ప్లాంట్స్తో మొత్తం ఒక రస్టిక్ ఫీల్ అయితే ఉంది ఇక్కడ. సో ఇలాగా నా వీకెండ్ అయితే చాలా బిజీగా గడిచిందని చెప్పొచ్చండి. ఎంజాయ్ చేశాము, బట్ పని కూడా చాలా వరకు ఫినిష్ చేశాను. అండ్ ఇక్కడ ఈ ప్లాంట్స్ నర్సరీ పక్కనే ఉంటే వెళ్ళానండి చూద్దాము అనేసి. ఈ ప్లాంట్ నాకు బాగా నచ్చింది, పైన ప్లాంట్ కింద ఏమో ఈ బెల్ వచ్చి, కానీ 600 చెప్తే కొంచెం ఎక్స్పెన్సివ్ అనేసి వదిలేసి అయితే వచ్చానండి. అండ్ దారిలో సంపెంగ పూలు కనిపించినాయండి.
నాకు చాలా ఇష్టము సంపంగి పూలు. సో అవన్నీ తెచ్చేసుకొని విష్ణుమూర్తి విగ్రహానికి, గణపతి విగ్రహానికి చక్కగా వేసుకున్నాను. అండ్ ఆ స్మెల్ ఎంత బాగుందండి. కార్ మొత్తం కొని నేను ఇంటికి తెచ్చే లోపల కార్ మొత్తం అదే స్మెల్. అండ్ ఇక్కడ పెట్టుకుంటే అసలు ఇల్లంతా వాసన వచ్చేసిందండి. ఎంత చిన్న చిన్న విషయాలు ఎంత హ్యాపీనెస్ని ఇస్తాయి కదా మనకి. సో హ్యాపీనెస్ కోసం ఎక్కువ మనీ స్పెండ్ చేయక్కర్లేదు, చిన్న చిన్నవి కూడా ఎంతో హ్యాపీనెస్ ఇస్తాయి అనిపించింది నాకైతే. అండ్ ఇలాగైతే నా వీకెండ్ బిజీగా గడిచిపోయిందండి. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.